సమ్మర్ హాలిడేస్, పెట్టికోట్లు, మల్లెపూలు, ఆ పాటలు రేడియోలో వినడం, వాటన్నిటికీ డాన్సులు వేసుకుంటూ వెళ్ళడం, ఆ క్యాసెట్లు ప్లే చేయడం డాడీ ఇంట్లో. నల్లని వాడా. అయితే నాకు నా చెల్లెలకి ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారు మాకు అలవాటు చేసిన పాటలు అంటే ఏంటి అని అంటే పలికేను మోహన రాగం. క్లాస్ లో ఒకసారి ఏదో పాట పాడమన్నప్పుడు నేను పాడితే బాగుందని చెప్పి కన్నుల వెన్నెలడోలను. సో చిన్నప్పటి నుంచి స్కూల్ అంటే ఎగ్జామ్స్ కి స్కూల్ కి వెళ్ళడం మాత్రమే అనమాట స్కూల్ అంటే. నువ్వు వచ్చేవని నీ పిలుపే విని 25వ తారీఖు తెల్లవారితే 26 అనగా నా పెళ్లి జరిగింది ఏప్రిల్. కూరిమి మీద నీతో కులికే. సడన్ గా మ్యారేజ్ ఎందుకు చేశారు అని అంటే ఊరిమి మీద నీతో కులికే. నేను పాడేదానికి నేను చేసే ప్రోగ్రామ్స్ కి సహకరిస్తే చాలు. మెల్లమెల్లగా చల్ల చల్లగా అంటే నేను తమిళియన్ని కాకపోవడం వల్ల వాళ్ళు మన ఇంట్లోనే అదే హీరోయిన్ ఎదురుకుండా కూర్చుని పాడితే అంత బాగుంటుందా? కలసినది గాన పలుకుతే నెల తల్లి పవళించను. అందరికీ నమస్కారం. నా పేరు దర్భాహరిణి. పుట్టి పెరిగిందంతా విజయవాడలోనే. మా నాన్నగారి పేరు శ్రీ దర్భా ఫణీంద్ర గారు, అమ్మ శ్రీమతి దర్భా శ్రీవాణి. పుట్టి పెరిగిందంతా విజయవాడలోనే కాబట్టి చదువుకుందేమో నిర్మలా హై స్కూల్లో, ఇంటర్మీడియట్ వచ్చి శ్రీ చైతన్య కళాశాలలో, ఇంజనీరింగ్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో. అయితే సిద్ధార్థ అనగానే 2 సిద్ధార్థాలు ఉన్నాయి, పీవీపీ, విఆర్. నేను చదువుకుంది పీవీపీ సిద్ధార్థాలు. చిన్నప్పటి నుంచి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఒక చెల్లెలు ఉంది, తన పేరు దర్భా ముద్రవళి. ఇద్దరం దర్భా సిస్టర్స్ గా సంగీత కచేరీలు అవి చేస్తూ ఉంటాము. అయితే నాకు నా చెల్లెలకి ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారు మాకు అలవాటు చేసిన పాటలు అంటే ఏంటి అని అంటే రావు బాల సరస్వతి దేవి గారి అలనాటి అందాలు అవనియండి, లేదా ఘంటసాల గారి పాటలు అవనియండి. ఇంట్లో ఎక్కువ వాతావరణం, నాన్నగారు చిన్నప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తూనే ఉన్నారు, మాకు అవి చూపిస్తూనే ఉన్నారు. మేము ఫ్రీ టైమ్ లో చూసే సినిమాలు అంటే విజయవాడ సినిమాలు, ఇక అంతే అన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాలే చూడడమే అదే అలవాటు చిన్నప్పటి నుంచి. అని అంటే ఇంట్లో అందరం సరదాగా కూర్చున్నామంటే బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడడమే అలవాటు. సో వాళ్ళ నటన అవన్నీ చాలా ఇష్టం ఉండేది. అందులోనూ బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చాలా మందికి ఒక్క కళే కాకుండా వాళ్ళందరూ వాళ్ళంతటి వాళ్ళ పాటలు వాళ్ళు పాడుకునే వాళ్ళు, వాళ్ళ సంగీతం వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. భానుమతి గారు ఎవరైనా ఇట్లా చాలా మంది, కాబట్టి అవన్నీ చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉండేవన్నమాట చిన్నప్పటి నుంచి. అందుకని చిన్నప్పటి నుంచి మా అమ్మ పాస్మా పాటలు పెట్టేసేసి రేడియోలో సమ్మర్ వచ్చిందంటే చిన్న చిన్న పెట్టి కోట్స్ వేసేసుకుని, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అనమాట, ఆ పాటలు పెట్టేసి నీ మనసుకి ఎట్లా అనిపించిందో అట్లా దీనికి డాన్స్ చేయనది. అప్పటికి ఆ కొన్ని పాటలు చూసినవి కూడా ఉండదు అనమాట సినిమాలో. కానీ అదేంటో ఏ హీరోయినో తెలియదు, ఏ హీరోయినో తెలియదు, రెండు నేనే అయిపోయి నేనే యాక్ట్ చేసుకుంటూ డాన్స్ చేసుకుంటూ వెళ్తూ పాటలు పాడుతూ ఉండేదాన్ని చిన్నప్పుడు. సో అదే ఇంకా అవే గుర్తుందనమాట. సమ్మర్ హాలిడేస్, పెట్టికోట్లు, మల్లెపూలు, ఆ పాటలు రేడియోలో వినడం, వాటన్నిటికీ డాన్సులు వేసుకుంటూ వెళ్ళడం, ఆ క్యాసెట్లు ప్లే చేయడం డాడీ ఇంట్లో. ఆ పాత సినిమా పాటలవి కలెక్షన్స్ ఉండేవి బోలెడన్ని పాత పాటలు. సో అవే వింటూ పెరుగుతూ ఉండడం వల్ల అందులోని సంగీతం నేర్చుకున్నాం కూడా. కాబట్టి ఆ పాత సినిమా పాటల్లో కొంచెం శాస్త్రీయ సంగీతాన్ని జోడించి చేసేవాళ్ళు అప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే. అంటే ఎంత కాదనుకున్నా అప్పటి వాళ్ళు ఒక పర్టికులర్ రాగంలో ఉండేది ఎక్కువ, ఒక పాట ఫ్రేమ్ వర్క్. సో అది చాలా తొందరగా నేర్చుకోవడానికి కానీ, అంటే అలైనింగ్ చాలా ఈజీగా ఉండేది. ఆల్రెడీ శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నాము అండ్ ఆ పాటలు కూడా మనసుకి దగ్గరగా ఉండడం, సాహిత్యం చాలా బాగుండడం, అవన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. అందుకని అవి పెట్టుకుని డాన్స్ చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు. బ్లాక్ అండ్ వైట్ పాటలు ఇవే ఎక్కువ వింటూ ఉండేవాళ్ళం. అంటే బ్లాక్ అండ్ వైట్ పాటలు అంటే కూడా కరెక్ట్ గా చెప్పాలి అంటే ఎక్కువగా ఫస్ట్ విన్న పాటలు, ఫస్ట్ ఎక్స్పోజ్ అయిన పాటలు మేము రావు బాల సరస్వతి దేవి గారి అలనాటి అందాలు అనే క్యాసెట్ కి. సో అలనాటి అందాలు అనగానే ఆర్డర్ లో అనమాట, మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం, రారాదొరా చిలుక వేళ రారాదొరా చిలుక, రారాదు పోవు ఈనాడు మారాము మానేసి మందనగ చేర రారాదోరా చిలుక. ఇట్లాగా తర్వాత ఇంకా జన్ జన్ కణకణములుగ ఘల్ ఘల్ కింకిణిములుగ
కోరికలీడేర ఊడేనురా జంజన్ కణకణములుగా అంటూ 1, 2 ఇంకా చెప్పాలనంటే మాకు అసలు అప్పట్లో ఈ పాటలు రాసింది కొన్ని బాలాంతరపు రజనీకాంతరావు గారు అని చెప్పి ఆయనది తర్వాత మధుర నగరిలో కృష్ణ బృందావనిలో లేనే మధుర నగరిలో, ఇలా కొన్ని పాటలు అనమాట. ఇవి రాసింది అంత గొప్ప వాళ్ళని గాని అప్పట్లో అవేం తెలియదు, కానీ మాకు తెలియకుండానే మాకు వాటి మీద చక్కటి అభిరుచి ఏర్పడేలా చిన్నప్పటి నుంచి అవే పాటలు చెవిలో మారుమోగుతూ ఉండేవి. మంచి సాహిత్యం, మంచి సంగీతం. దానివల్ల ఏంటంటే సమ్మర్ రావడం, చక్కగా చిన్నప్పుడు పెట్టికోట్లు వేసేసుకోవడం, తెల్లగా మల్లెపూలు పెట్టేసుకోవడం, అమ్మ ఒక టేప్ రికార్డర్ లో పాటలన్నీ అలనాటి అందాలు ఈ క్యాసెట్లు పెట్టడం. ఇదనే కాదు, ఇంకా బోల్డ్ అని సినిమా పాటలు, విజయవాడ సినిమా పాటలన్నీ ఆ పాటలు పెట్టడం. వాటన్నిటికీ నీ మనసుకి ఎలా నచ్చిందో ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తూ చెయ్యి అని. ఎందుకంటే చాలా పాటలు మేము చూసింది లేదు అప్పటికి, ఓన్లీ వినికిడి మాత్రమే ఉండేది. సో అమ్మ ఏంటి అంటే, ఇప్పుడు పాట వింటున్నావు కదా, నీకు భావం నీకు మనసుకు ఎట్లా అనిపిస్తోంది అలా చెయ్యి అనేది. అయితే ఒక మాట చెప్పాలి, ఇలా మా అమ్మగారు అలవాటు చేయడం వల్ల నాకు గాని మా చెల్లి గాని ఇద్దరం పాడతాము. మమ్మల్ని ఇద్దరిని దర్భా సిస్టర్స్ అంటూ ఉంటారు. తన పేరు దర్భా మృదురవళి. మా ఇద్దరికి అయిన ప్లస్ ఏంటి అని అంటే, దీనివల్ల మా అమ్మ ఇట్లా ఒక పాట పెట్టేసి ఆ పాట అంతకు ముందు చూడకుండా మాకే అది పెట్టి, దీనికి నీకు ఎలాంటి భావం తోస్తోందో అట్లాగా నువ్వు యాక్ట్ చేస్తూ డాన్స్ చేసుకుంటూ వెళ్ళు అన్నప్పుడు ఆ పాటలో మాకు తెలియకుండానే ఆ రచనకి ఒక మంచి ఇన్వాల్వ్మెంట్ వచ్చేది. దానివల్ల అట్లా మాకెట్లా అనిపిస్తుందో అట్లా మా ఓన్ కొరియోగ్రఫీ చేసుకుంటూ వెళ్లేవాళ్ళం అనమాట. సో చిన్నప్పటి నుంచి ఏంటి అని అంటే, ముందు కెమెరా షై ఉండేది కాదు, అంటే ఒకళ్ళు చూస్తున్నారు మనని, స్టేజ్ ఫియర్ ఉండేది కాదు. ఓకే, ఈ పాటకి నాకు ఇలాంటి భావంతో వస్తుంది, ఇలాంటి కొరియోగ్రఫీ అనిపిస్తుంది. కొన్ని పాటలకైతే అరే ఈ మొక్క ఈ మొక్క పక్క నుంచి ఇట్లా తొంగి చూస్తే బాగుంటుంది, అట్లా తొంగి చూస్తే బాగుంటుంది అని మేమే చేస్తూ ఉండేవాళ్ళం. అది చూసి మా అమ్మ నవ్వేస్తూ ఉండేది. అసలు ఆ పాట మీరు చూడలే, ఆ మొక్క పక్క నుంచే ఎందుకు తొంగి చూడాలనిపించింది నీకు అని అడిగేది. ఏమో అమ్మ, ఈ పాట విన్నప్పుడు అక్కడి నుంచి ఆ లొకేషన్ నుంచి అలా చూస్తే బాగుంటుంది అని అనిపించింది, అందుకని చూశాను అనేదాన్ని. సో అట్లాగా మాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఇట్లా వీటన్నిటిని భావంతో ఎంజాయ్ చేస్తూ మేము అంటే చిన్న యాక్టింగ్ అలా చేస్తూ చేయడం వల్ల శాస్త్రీయ సంగీతం పాడేటప్పుడు సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయి పాడడం మాకు ఈజీ అయిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇది మా అమ్మ చేయడం ఆ చిన్న ప్రక్రియ వల్ల మాకు జరిగిన ప్లస్ పాయింట్ అని అనిపిస్తూ ఉంటుంది. శాస్త్రీయ సంగీతం ముఖ్యంగా నేను కానీ మా చెల్లెలు కానీ నేర్చుకోవడానికి కారణం ఏంటి అని అంటే, శాస్త్రీయ సంగీతం జస్ట్ పాడేస్తున్నాము అన్నట్టు కాకుండా, ఇంట్లో మా నాయనమ్మ గారు అంటే మా నాన్నగారి తల్లిగారైన దశిక పార్వతి గారుగా, ఆవిడ బాలమురళి గారి కాంటెంపరీ అన్నమాట. ఆవిడ చాలా పెద్ద సంగీత విద్వాంసురాలు. మనకి రిఫరెన్స్ ఏషియా అని చెప్పి మన ఏషియాలో ఉన్న గొప్ప కళాకారుల పేర్లన్నీ మెన్షన్ చేసి ఉంటుంది ఆ పుస్తకంలో. సో దాంట్లో కూడా నాయనమ్మ గారి గురించి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో ఆవిడ చాలా అద్భుతంగా పాడేవారు. ఆవిడ చాలా బాగా పెయింటింగ్ కూడా చేసేవారు. ఆ కాలంలోనే బిఎస్సి కూడా చేశారు. సో నాయనమ్మ గారు చాలా బాగా పాడేవారు. అది ఫ్యామిలీలో ఉండడం వల్ల, అయితే నాయనమ్మ గారి పిల్లలు ఎవరు అంటే మా నాన్నగారు కానివ్వండి, మా నాన్నగారు వాళ్ళు మొత్తం 6, 2 పెద్దనాన్నలు, నాన్నగారు, బాబాయ్, 2 మేనత్తలు. సో వీళ్ళెవరూ సంగీతం నేర్చుకోలే, కానీ అందరికీ కూడా శృతి లయ జ్ఞానం ఉన్నాయి. నాన్నగారు చాలా బాగా పాడతారు. పాత సినిమా పాటలన్నీ నాన్నగారికి కొట్టిన పిండి అనమాట. అంటే ఏ పాట ఎప్పుడు అడిగినా ఎక్కడ అడిగినా ఒక లైన్ చెప్పినా అది ఏ పాటలోది ఏ సినిమాలోది అట్లా మొత్తం ఆద్యాంతం పాడేస్తారు. సో చాలా బాగా పాడతారు. అలాగే అందరికీ అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములందరికీ కూడా సంగీతం ఇంట్రెస్ట్ ఉంది, నాయనమ్మ గారు పెద్ద ఆర్టిస్ట్ అవ్వడం వల్ల. కాకపోతే తాతగారు చాలా చిన్న వయసులోనే గతించడం వల్ల నాయనమ్మ గారు దాన్ని కొనసాగించలేకపోయారు. సో ఇంకా కుటుంబ బాధ్యతలు అన్ని స్వీకరించడంతో నాయనమ్మ గారు సంగీతం కచేరీలు అవి చేయడం మానేశారు అనమాట. సో చిన్నప్పుడు నేను నా 1వ సంవత్సరం కంటే ముందే నాయనమ్మ గారు సాపాసా అవి అందిస్తున్నప్పుడు అమ్మ గాని చక్కగా శృతిలో అనేదన్నట. అందుకని చెప్పి దీనికి సంగీతం బాగా వస్తుంది, నేర్పించాలి, ఎట్లాగైనా ఒక రోజు దీన్ని చెన్నై తీసుకెళ్లి కళాక్షేత్రంలో నేర్పించాలి రా ఫణి అని చెప్పి, మా నాన్నగారి పేరు ఫణీంద్ర గారు కదా, అంటూ ఉండేవారట.
సో అట్లాగా అలాగే అమ్మ సంగీతం నేర్పిస్తా అనేవాళ్ళు. అలాగే మా నాయనమ్మ గారు చెప్పినట్టే సంగీతంలో నన్ను చేర్చారు. అంటే వాళ్ళు చేర్చినట్టుగానే నేను కూడా వాళ్ళు చెప్పింది పాడగలిగే కెపాసిటీ ఉండడంతో వాళ్ళు దీన్ని నన్ను మెయిన్ ప్రొఫెషన్ గా నేను తీసుకుంటాను అన్నా కాదనలేకపోయారు. నేను ముందు శాస్త్రీయ సంగీతం అంటే సీరియస్ గా క్లాసెస్ అవి స్టార్ట్ చేయడం నా 7 ఏళ్ల వయసులో మొదలు పెట్టాను. అయితే మొట్టమొదట నేర్చుకున్నది కవితా ప్రియంవద గారి దగ్గర. ఆవిడ మా నిర్మలా హై స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ ఉండేవారు అనమాట. సో ఆవిడ దగ్గరికి నన్ను మా స్కూల్లోనే ఒక ఫ్యాకల్టీ యశోద అని చెప్పి, యశోద గారు అంటే ఎవరంటే ఇప్పుడు మనకి సినిమా యాక్ట్రెస్ లయ ఉన్నారు కదా, లయ వాళ్ళ తల్లి గారు అనమాట యశోద గారు. సో ఆవిడ వాళ్ళ క్లాస్ లో ఒకసారి ఏదో పాట పాడమన్నప్పుడు నేను పాడితే బాగుందని చెప్పి నన్ను కవితా ప్రియంవద గారికి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత అంపోలు మురళీకృష్ణ గారి వద్ద, తర్వాత కుమారి సవితా నరసింహన్ గారి వద్ద చెన్నైలో నేర్చుకోవడం జరిగింది. అలా చిన్నగా నేర్చుకుంటూ ఉన్నప్పుడు నా 8వ ఏట, యాక్చువల్గా 7వ ఏటే, 7.5 years కి ఎస్పీబీ గారిది పాడుతా తీయగా షో జరుగుతూ ఉండేది. సో ఆ షో అదే మొట్టమొదటి సిరీస్ కోల్గేట్ పాడుతా తీయగా ఈటీవీలో. ఆ ఫస్ట్ సిరీస్ ది పిల్లల ఎపిసోడ్స్ స్టార్ట్ అయినప్పుడు, అంటే ముందు నాకు తెలిసి పెద్దవాళ్ళ ఎపిసోడ్ జరిగింది, తర్వాత సెకండ్ సిరీస్ గా పిల్లలది స్టార్ట్ అయిన మొట్టమొదటి పిల్లల సిరీస్. దాంట్లోకి ఆడిషన్ కి క్యాసెట్స్ పంపించమని అడగడం, నాన్నగారు అది అడ్వర్టైజ్మెంట్ చూడడం పేపర్లో, దానికోసం అంటూ ఫస్ట్ పాడి పంపించిన పాట ఇది ఫస్ట్ ఎపిసోడ్ లో పాడిన పాట శ్రీరంగరంగనాథుని దివ్య మహానది సినిమాలో పాట పాడాను. తర్వాత రెండో పాటగా కవితా ప్రియంవద గారు నేర్పించిన లలిత సంగీతం పాల వెళ్ళిన పిల్లన గ్రోవి అని, అలాగే మూడో పాట ఫాస్ట్ బీట్ అని అంటే రూనా లైలా పాట పాడా. సెలక్షన్స్ కే వచ్చి మన జీన్స్ సినిమాలో తాకడ తక్కడ తక్క జూమ్ తాకడ తక్కడ తక్క జూమ్ ఆ పాట సెలక్షన్స్ కి పాడి పంపించడం జరిగింది. సో అట్లాగే అది సెలెక్ట్ అయ్యాను అని తెలిసింది, వెళ్ళాను, పాడాను. అది ఫస్ట్ ఎక్స్పోజర్, అంటే టీవీలో ఒక షో పాడడం అనేది. అంటే అంతకు ముందే చిన్న చిన్నగా రోటరీ క్లబ్ లో, బాలభవన్ లో ఇట్లా కాంపిటీషన్స్ వాటి అవి జరిగేవి, వాటికి వెళ్ళి పాడుతూ ఉండేదాన్ని. వాటిల్లో ఫస్ట్ ప్రైజ్ అవి వస్తూ ఉండేది. అండ్ లైక్ అప్పటికే ఆల్రెడీ అంటే చిన్నగా జర్నీ స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు సంగీతంలో. అట్లా కాకుండా మొట్టమొదటి పెద్ద షో అనేదంటే పాడుతా తీగలో పాడడం అనమాట. సో అది అట్లా సాగుతూ ఉండగా, అలాగే శాస్త్రీయ సంగీతంలో మొట్టమొదటి కచేరీ అనుకోకుండా ఒక ఆర్టిస్ట్ రాకపోతే నా 8 ఏళ్ల వయసులో పారుపల్లి ఉత్సవాల్లో పాడడం జరిగింది అనమాట 8 years కి. అది ఈ అవకాశం ఎవరిచ్చారంటే మోదుమూడి సుధాకర్ గారు, ఆయన చాలా పెద్ద విద్వాంసులు, ఆల్ ఇండియా రేడియో గ్రేడ్ ఆర్టిస్ట్. సో ఆయన ఫోన్ చేసి ఇట్లాగా పాడుతుందా అండి హరిణి, ఇట్లాగ ఒక స్లాట్ అనుకోకుండా ఖాళీగా ఉంది అని చెప్పడంతో నా 8 years కి ఫస్ట్ క్లాసికల్ కాన్సర్ట్ పాడడం జరిగింది 8 ఏళ్ల వయసుకి. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం అట్లాగా అటు లలిత సంగీతం కాంపిటీషన్స్ అవ్వనియండి, శాస్త్రీయ సంగీతంలో కాంపిటీషన్స్ అవ్వనియండి, ఆర్ ఎల్స్ లైక్ సినిమా పాటలు అవ్వనియండి, ఇవన్నీ మంచిగానే సాగుతూ ఉన్నాయి ప్యారలల్ లైన్స్ లో. ఇవన్నీ కాకుండా చిన్నప్పుడు నేను పెయింటింగ్ చేసేదాన్ని. సో కొరసాల వండర్ ఆర్ట్ వరల్డ్ అని చెప్పి వాళ్ళవి పెయింటింగ్ కాంపిటీషన్స్ జరిగేవి, వాళ్ళకి పెయింటింగ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ జరిగేవి. వాటన్నిటికీ పెయింటింగ్ కి నావి ఆర్ట్స్ అన్ని సెలెక్ట్ అయ్యేవి. సో ఇంటర్నేషనల్ లెవెల్లో పెయింటింగ్ లో ప్రైజెస్ వచ్చినవి ఉన్నాయి, ఫస్ట్ ప్రైజెస్, గోల్డ్ మెడల్స్ అవి. సో చిన్నప్పటి నుంచి స్కూల్ అంటే ఎగ్జామ్స్ కి స్కూల్ కి వెళ్ళడం మాత్రమే అనమాట స్కూల్ అంటే. ఇక హరిణి అంటే పెయింటింగ్ కాంపిటీషన్ లో ఉంటుందా, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ లో ఉంటుందా, సింగింగ్ కాంపిటీషన్ లో ఉంటుందా, ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ స్కూల్ కి అయితే రాదు, ఓన్లీ ఎగ్జామ్స్ రాయడానికి మాత్రమే వచ్చేది. స్కూల్ వాళ్ళు కూడా అంతే సపోర్ట్ ఇస్తూ వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఎప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. సో వాళ్ళకి నాకు నా వైపు నుంచి పెద్ద కంప్లైంట్స్ ఉండేవి కాదు. సో స్కూల్ వాళ్ళు కూడా చాలా సహాయపడ్డారు. స్కూల్ నుంచి ఇదే స్టోరీ నడుస్తూ వచ్చింది. ఇలా జరుగుతూ ఇంటర్మీడియట్ కి వచ్చేటప్పటికి పాడాలని ఉంది ఎస్పీబీ గారిది. సో దాంట్లో కూడా పాడాలని ఉంది కంటే ముందే నా 9th class లో ఈటీవీ వాళ్ళది మరొక షో పాడాను. అది వచ్చి ప్రియా ప్రియతమ రాగాలని చెప్పి సునీత గారు, మనో గారు నిర్వహించారు ఆ షోని. సో దాంట్లో కూడా ఫైనలిస్ట్ గా నిలిచాను. అది కొనసాగాక దాని తర్వాత ఇంకా 10th class కి వచ్చాక ఏమైందంటే ఇంటర్మీడియట్ కి 10th కి ఈ ఫేజ్ కి వచ్చేటప్పటికి అటు పెయింటింగ్, ఇటు ఎలక్ట్యూషన్స్, ఇటు సింగింగ్, ఇన్నిటి మీద పెట్టాలి అని అంటే కష్టం అయిపోయేది అనమాట. అందుకని ఏదైనా ఒక దానిని ముఖ్యం మెయిన్ కెరియర్ గా, అంటే మెయిన్ గా చదువు కాకుండా ఇంకొక దానిని మెయిన్ గా తీసుకుందాము అనుకున్నప్పుడు సంగీతాన్ని తీసుకుందాము అనేది ఆప్షన్ అందరూ ప్రిఫర్ చేశారు ఇంట్లో.
సో ఇక సంగీతాన్ని తీసుకుని మిగతా వాటిని ఎప్పుడైనా తీరిక దొరికితే చేద్దాము అన్నట్టు పెయింటింగ్ ని వాటిని పక్కన పెట్టడం జరిగింది. అట్లాగా ఇంటర్మీడియట్ కి వచ్చేటప్పటికి అటు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేవి, ఇటు పక్కన ఎస్పీబీ గారిది పాడాలనుంది షో జరిగింది. సో ఆ పాడాలనుంది షోలో కూడా అది నాకు చాలా చాలా మెమరబుల్ జర్నీ. ఎందుకంటే అందులో కూడా ఫైనలిస్ట్ గా నిలిచాను. అయితే పాడితే తీగలో ఫైనలిస్ట్ గా నిలవలేదన్నమాట. ఫస్ట్ చిన్నప్పుడు 7 ఏళ్లప్పుడు పాడినప్పుడు 2-3 ఎపిసోడ్స్ తో ఆగిపోయింది ప్రయాణం. కానీ పాడాలని ఉందికి వచ్చేటప్పటికి అందులో ఫైనలిస్ట్ గా నిలవడం వల్ల బాలు గారితో చాలా ఎపిసోడ్స్ ట్రావెల్ చేయడం కానివ్వండి, అంటే బోలెడన్ని సలహాలు సూచనలు తీసుకోవడం చాలా నచ్చింది ఆ జర్నీ. దాని తర్వాత ఇంటర్మీడియట్ అవుతూనే ఇమ్మీడియట్ గా ఎస్విబిసి వాళ్ళ ఛానల్ ది సునాద వినోదిని అని చెప్పి అందులో డివోషనల్ అండ్ ఫిలిం రెండు కలిపి షో చేశారు. అది కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించారు. అందులో కూడా ఫైనలిస్ట్ గా నిలిచాను. ఇది కాకుండా దూరదర్శన్ వాళ్ళది స్వర సమరం అని నడిచింది ఇంజనీరింగ్ 3rd ఇయర్ కి వచ్చేటప్పటికి. సో అది ఏంటంటే పూర్తిగా క్లాసికల్ మ్యూజిక్ మీద షో, దాంట్లో కూడా ఫైనలిస్ట్ గా నిలిచాను. ఇట్లాగే ఇవన్నీ పాడుకుంటూ, అంటే ఇవి నేను చెప్తున్నవి కేవలం టీవీ షోస్ మాత్రమే. ఇవి కాకుండా మరెన్నో నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ అవనివ్వండి, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అవనివ్వండి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ప్యారలల్ గా. వీటన్నిటిలోనూ సంగీతంలో బహుమతులు అందుకుంటూ వస్తూ ఉన్నాను. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా శాస్త్రీయ సంగీతంలో, లలిత సంగీతంలో, ఇలా సినిమా పాటలు అవనివ్వండి, పెయింటింగ్ ఉండనివ్వండి, ఇన్నిట్లోనూ అంటే మంచిగా ప్రైజెస్ అవి తీసుకుంటూ ఉండడం వల్ల ప్రభుత్వం వారు గుర్తించి 2004-2005 సంవత్సరానికి బాలరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 2005-2006కి గవర్నమెంట్ తరఫున స్పెషల్ జ్యూరీ అవార్డు, ఈ 2 స్టేట్ అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. ఈ 2 చాలా, అంటే తీసుకున్న మిగతా చాలా ముఖ్యమైన అవార్డ్స్ తో పోలిస్తే ఈ 2 స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినవి కాబట్టి కొంచెం మనసుకి ఎక్కువ దగ్గర అనమాట. అంటే ఇట్ జస్ట్ లైక్ నువ్వు సరైన దారిలోనే ఉన్నావు అని, ఇట్స్ లైక్ ప్యాట్ ఆన్ యువర్ బ్యాక్ అంటారు కదా, అట్లాగనమాట. సరైన డైరెక్షన్ లో ఉన్నావు అని చెప్పడానికే నన్ను మించిన అవార్డ్స్ ఈ 2. ఇది కాకుండా అంటే టిటిడి వాళ్ళ అన్నమాచార్య కీర్తనల కాంపిటీషన్స్ లో కూడా ఇట్లాగే గోల్డ్ మెడల్ అది సాధించడం జరిగింది. సో ఇట్లాగా ఇవన్నిటిని చూసుకుంటూ వచ్చి ఓకే, హరిణికి సంగీతం అంటే చాలా ఇష్టం అని ఫ్యామిలీలో అందరూ ఓకే తినకి సంగీతం కెరియర్ గా తీసుకుంటాను అని చెప్తుంది ఒక రోజు అని అనుకుంటూ వాళ్ళు రావడం జరిగింది. ఫిలిం మ్యూజిక్ ని ఎప్పుడు కెరియర్ గా ఎంచుకున్నది లేదు. ఎప్పుడు శాస్త్రీయ సంగీతంలోనే ఎక్కువగా, అంటే ఎప్పుడు అంటే దాని మీద విముఖత లేదు, సినిమా సంగీతం మీద విముఖత అయితే లేదు. అంటే అవకాశం వస్తే పాడడానికి సుముఖంగానే ఉన్నాము శాస్త్రీయ సంగీతంలోనే. కాకపోతే ఎక్కువ నేర్చుకోవడం, ప్రయాణం ఎక్కువ శాస్త్రీయ సంగీతంలోనే సాగింది. అంటే మ్యూజిక్ కాలేజ్ లో తరఫున సర్టిఫికేట్ డిప్లొమా కోర్సెస్ చేయడం అవనివ్వండి, అలాగే ఆల్ ఇండియా రేడియోలో బి హై గ్రేడ్ ఆర్టిస్ట్ ని, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లో. సో ఎక్కువ ఏంటి అని అంటే శాస్త్రీయ సంగీతం, డివోషనల్ మ్యూజిక్, లలిత సంగీతం, అంటే సినిమా కాకుండా ప్రైవేట్ లలిత సంగీతం పాడడం, వీటిలోనే ఎక్కువగా ఉన్నామన్నమాట. నేను కవితా ప్రియమతి గారి తర్వాత సంగీతం మోదుమూరి సుధాకర్ గారి దగ్గర 1 సంవత్సరం పాటు నేర్చుకున్నాను. అయితే వారు ఆల్ ఇండియా రేడియోలో ఆడిషన్స్ అవి ఇవ్వడానికి వారు అప్లై చేస్తున్నప్పుడు కొంచెం గొంతుకి డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయని చెప్పి నన్ను అంపోలి మురళీకృష్ణ గారి దగ్గరికి పంపించడం జరిగింది. అంపోలి మురళీకృష్ణ గారి దగ్గర చాలా కాలం నేర్చుకున్నాక ఒకసారి ఏమైంది అంటే నేను శాస్త్ర యూనివర్సిటీకి, ఇంజనీరింగ్ లో శాస్త్ర యూనివర్సిటీకి ఫ్రీ సీట్ వచ్చిందనమాట. సో అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి, నేను చెన్నై వెళ్తాను గురువు గారు అని. అంటే చెన్నైలో శాస్త్రీయ సంగీతానికి వాతావరణం చాలా బాగుంటుంది కాబట్టి క్లాసికల్ మ్యూజిక్ కి. సో నేను చెన్నై వెళ్దాం అనుకుంటున్నాను గురువు గారు, అక్కడ శాస్త్ర యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నప్పుడు గురువు గారు, అయ్యో హరిణి నువ్వు నాకు ఇంత బాగా పాడతావు, ఇప్పుడు శాస్త్రాకి అట్లా వెళ్ళిపోతావా చెన్నైకి అని బాధపడ్డారు అనమాట. సో అప్పుడు ఇంకా నేను సరే గురుగారు అయితే శాస్త్రాకి వెళ్ళను అని చెప్పి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. సో అట్లా జాయిన్ అవ్వడం నేను జాయిన్ అయ్యి కరెక్ట్ గా కాలేజ్ ఇంకొక వారంలో మొదలవుతోంది ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ లో అనుకున్నప్పుడు మా గురువు గారు చనిపోవడం జరిగింది, అంపోలు గారు. సో కాకపోతే అంపోలు గారు ఆఖరిగా ఆయన చనిపోక ముందు పత్రి సతీష్ కుమార్ గారికి ఫోన్ చేసి, పత్రి సతీష్ కుమార్ గారు అంటే చాలా పెద్ద మృదంగ విద్వాంసులు, చెన్నైలో ఉంటున్నారు, విజయవాడ వాస్తవ్యులే కాకపోతే చెన్నైలో సెటిల్ అయ్యి ఇప్పుడు బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. సో వారికి ఫోన్ చేసి ఇలాగా సతీష్ హరిణి చెన్నైలో నేర్చుకుంటాను, చెన్నైకి వెళ్తాను, శాస్త్రాల్లో జాయిన్ అవుతానంటే నేనే ఆపాను. సో హరిణిని ఎలాగైనా చెన్నై చేయొచ్చు సంగీతం నేర్చుకోవడానికి, హరిణి రవళిని వాళ్ళిద్దరు చాలా బాగా పాడతారని చెప్పడంతో
సతీష్ గారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. ఆయన కూడా సరే అంపోల్ గారు అని చెప్పి మమ్మల్ని సవితా నరసింహన్ గారు అంటే చిత్రవీణ రవికిరణ్ గారి స్కూల్ ఆఫ్ బాణీలోకి సవిత గారికి పరిచయం చేయడం జరిగింది. సో అక్కడికి వెళ్లి చెన్నైలో జాయిన్ అవ్వడం, సంగీతానికి ప్రతి నెల 2 సార్లు చెన్నై వెళ్లి సంగీతం నేర్చుకుని రావడం, ఇది చేస్తుండేవాళ్ళం. మాతో పాటు అయితే అమ్మ లేకపోతే నాన్నగారు చెన్నై రావడం, మాతో పాటు వెళ్ళిన ప్రతిసారి అంటే నెలలో 2 సార్లు 3 రోజులు ఉండడం రావడం, ఇలా సాగుతూ వచ్చిందనమాట ప్రయాణం. 2012లో నాది ఇంజనీరింగ్ పూర్తవడం, అదే టైంకి కరెక్ట్ గా 2012 ఏప్రిల్ 24 నాది ఆఖరి ఎగ్జామ్, ఇంజనీరింగ్ ఎగ్జామ్. 25వ తారీఖు తెల్లవారితే 26 అనగా నా పెళ్లి జరిగింది ఏప్రిల్. మా వారు అమెరికాలో పనిచేస్తూ ఉండడం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఉన్నారు, సాఫ్ట్వేర్ వైపే. సో ఆయన ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉండడం జరిగింది. సో అలా పెళ్ళవుతూ ఉండడమే. కాకపోతే పెళ్ళయ్యాక ఒక 4-5 నెలలు ఆయనకి ఇక్కడ పని ఉండడంతో ఇక్కడ ఉన్నాం ఒక 4 నెలలు. నేను టీసీఎస్ లో ప్లేస్డ్ అనమాట నా ఇంజనీరింగ్ లో. అయితే టీసీఎస్ అది కూడా ముందు నుంచి చెన్నై సంగీత వాతావరణం కోసం చెన్నై వెళ్ళాలి అనే ఉంది కాబట్టి ఇంజనీరింగ్ 3rd ఇయర్ లో ప్లేస్ అవుతున్నప్పుడు కూడా ఎక్కడ ప్లేస్మెంట్ కావాలి అన్నప్పుడు చెన్నై అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో చెన్నై వెళ్దాము అని నిర్ణయించుకుని అదే అనుకున్నాను. పెళ్లి అయ్యాక మా వారు హైదరాబాద్ లో ఉన్నారు. సో నేను చెన్నై వెళ్ళి జాయిన్ అవ్వాలి. కాకపోతే పెళ్లి కంటే కరెక్ట్ గా వారం రోజులు ముందు ఇది మ్యూజిక్ అకాడమీలో అడ్వాన్స్డ్ స్కూల్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని చెన్నైలో ఆడిషన్స్ లాగా తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ఒక 6-7 వేల మంది దానికి ఆడిషన్స్ కి వెళ్తే దాంట్లో 8 మందిని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంటే సుగుణ వరదాచారి గారు అవనియండి, పిఎస్ నారాయణ స్వామి గారు అవనియండి, వేదవల్లి గారు అవనియండి, సౌమ్య గారు, తర్వాత రీటా రాజన్ గారు, ఆర్ఎస్ జయలక్ష్మి గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ అన్నమాట. వీళ్ళందరూ ఫ్యాకల్టీ మెంబర్స్ గా ఒక 8 మంది, తర్వాత నేవేరి సంతాన గోపాలకృష్ణన్ గారు. సో ఇట్లా వీళ్ళందరూ ఫ్యాకల్టీతో ప్రతిరోజు మ్యూజిక్ క్లాసెస్ అన్నమాట. ఇట్లాగా 4 సెమిస్టర్స్ తో కోర్స్ స్టార్ట్ చేశారు. సో అబ్బా ఇంతమంది ఒకేసారి ఇంతమంది పాఠాంతరాలు, ఇన్ని స్కూల్స్ ఆఫ్ మ్యూజిక్ దగ్గర నుంచి సంగీతం నేర్చుకోవడం సాధ్యం ఎలా పడుతుంది? ఇప్పుడు మనం ఒకళ్ళ దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాం అనుకోండి, అదే బాణీలో మనం వెళ్తూ ఉంటాం. అయితే కాకపోతే మనం వేరే కాన్సెప్ట్స్ అవి వింటున్నప్పుడు అరే వాళ్ళది కూడా ఎంత బాగుంది, వీళ్ళది కూడా ఎంత బాగుంది అని అప్రిషియేట్ చేయగలుగుతాం. అయితే అంత గొప్ప వాళ్ళందరి దగ్గర మనం శిష్యరికం ఒక్క కీర్తన నేర్చుకున్నా బాగుండే అని అనుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళందరూ మనకి క్లాస్ నేర్పిస్తారు అని అంటే అంతకంటే అదృష్టం ఏంటి అన్నట్టు దానికి నేను ఆడిషన్స్ కి అప్లై చేసుకోవడం, వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ రౌండ్ ఆడిషన్స్ మాత్రం కరెక్ట్ గా మా పెళ్ళైన తర్వాత జరిగింది. సో మా పెళ్ళైన తర్వాత మా వారు వెళ్ళి చేసుకుని రమ్మన్నారు ఆడిషన్స్. ఇట్లాగే వెళ్ళి అప్పటికి ఇంకా టీసీఎస్ జాయినింగ్ లెటర్ రాలేదు. సో వెళ్ళి దాని ఆడిషన్స్ పాడడం అండ్ టీసీఎస్ జాయినింగ్ లెటర్, ఇది మ్యూజిక్ అకాడమీలో నాకు ప్లేస్మెంట్ వచ్చింది, నువ్వు సెలెక్ట్ అయ్యావు అడ్వాన్స్ స్కూల్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని చెప్పి ఈ కోర్స్ రెండింటిది ఒకేసారి రావడంతో మా వారు నచ్చోకి నువ్వు చాలా బాగా పాడుతావు, మేము అందరం ఎంతో మంది ఉన్నాం సాఫ్ట్వేర్ లో పనిచేస్తూ, నీకు అది బాగా వచ్చినప్పుడు ఇంకేంటి నీకు మంచిగా అది నువ్వు పాడగలిగి నీకు మెరుగులు దిద్దుకునే అవకాశం దొరికినప్పుడు నీకు చెన్నై అంటే చాలా ఇష్టం కదా, వెళ్ళిపో, హాయిగా వెళ్ళి చేసుకో అన్నారు. అయితే ఒక చిన్న ఇబ్బంది ఏంటి అని అంటే మరి ఆయన యుఎస్ వెళ్ళిపోవాలి, నాకేమో కోర్సు చెన్నైలో వచ్చింది. ఏంటి అని అంటే పర్వాలేదు నువ్వు వెళ్ళి చేసుకో, నేను యుఎస్ వెళ్ళిపోతాను, ఈ కోర్స్ అయిపోయాక నన్ను వచ్చి జాయిన్ అవ్వు అన్నారు. మా అత్తయ్య గారు కానివ్వండి, మావయ్య గారు వాళ్ళు అందరూ దానికి సపోర్ట్ చేశారు, వాళ్ళు పెద్ద మనసుతో. సో ఇంకేమో చక్కగా నేను చెన్నై వెళ్ళిపోయి అడ్వాన్స్ స్కూల్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ లో జాయిన్ అయిపోవడం, అక్కడ క్లాసెస్ అవి నేర్చుకోవడం, సెమిస్టర్స్ అవి పూర్తి చేసుకుని 1 సంవత్సరం తర్వాత మా వారిని యుఎస్ లో వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. ఇది సడన్ గా మ్యారేజ్ ఎందుకు చేశారు అని అంటే, పాడాలని ఉందిలో ఇంటర్మీడియట్ లో పాడుతూ ఉన్న టైంలో అంటే అప్పుడు ఏజ్ లిమిట్ ఎట్లా ఉండిందంటే పాడాలని ఉందికి నేను అప్పుడు పాడినప్పుడు నాకు 16 ఏళ్ళు. అయితే 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు ఈ ఏజ్ గ్యాప్ లో ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి పాడాలని ఉందిలో అప్పుడు ఆ ఏజ్ లిమిట్ వాళ్ళకి కాంపిటీషన్ పోటీ జరగడం జరిగింది. అయితే అందరికీ డ్రెస్ కోడ్ లంగా ఓణిలే, చక్కగా లంగా ఓణీలు వేసుకునే వాళ్ళం. ఎప్పుడు బాలుగారి షోస్ అన్నిట్లో మనకి సాంప్రదాయంగానే ఉంటాయి వస్త్రధారణ అంతా. సో అట్లాగే వెళ్లే వాళ్ళం, లంగా ఓణీలతో పాడేవాళ్ళం. అయితే ఫైనల్స్ దాకా వచ్చాను అంటే బోల్డెన్ ఎపిసోడ్స్ పాడాను, అన్ని లంగా ఓణీలతో చక్కగా. ఆ టైంలో కొన్ని
ఏజ్ లిమిట్ 25 వరకు కాబట్టి నా వయసు ఎంత అనేది ప్రతి ఎపిసోడ్ లోనూ మనం నా పేరు ఫలానా, నాకు ఇంత, నా వయసు ఇంత, నాది, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను చెప్పాం. ఫస్ట్ ఎపిసోడ్ లో ఇంట్రడక్షన్ చెప్తాము, మళ్ళీ ఆఖరి ఎపిసోడ్ లో ఇంట్రడక్షన్ చెప్తాము. ఒక్కొక్కసారి ఆ ఇంట్రడక్షన్ కింద స్క్రోల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అండ్ ఒక్కొక్కసారి ఆ స్క్రోల్ అయిన టైంలో చూసేవాళ్ళు చూడకపోవచ్చు. అట్లాగే కొంతమంది పాపం నా మీద అభిమానంతో నాకు ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉండి ఉంటాయి అనే అభిప్రాయంతో మా నాన్నగారు వాళ్ళని ఈటీవీ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇట్లాగా తన నెంబర్ కావాలండి, మేము తన అభిమానులం, తనని వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాము. సో ఈటీవీ వాళ్ళ నంబర్ ప్రొవైడ్ చేయడంతో మా నాన్నగారికి కొన్ని ఫోన్స్ వచ్చాయన్నమాట. ఇట్లాగా హరిణిని నాకు పెళ్లి సంబంధాలు అడుగుతూ మా నాన్నగారు నవ్వేసి, లేదండి తనకి ఇంకా 16 ఏళ్లే, ఇప్పుడే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది, ఇప్పుడే కాదు అన్నట్టు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి వస్తోంది, కాదు అన్నట్టు చెప్పారు. అయితే కొంతమంది ఇట్లాగే సరదాగా నవ్వుతూ అయితే మేము 4 ఏళ్ళు ఆగితే ఇస్తారా, మరి 16 అంటున్నారు, 20 వస్తే చేస్తారా మరి మా పిల్లలకి ఇచ్చి అన్నట్టు. నిజంగానే అంటే ఇప్పుడు అనిపిస్తుంటుంది వాళ్ళకి ఎంత అభిమానం లేకపోతే అట్లా నిజంగా 4 ఏళ్ళు ఆగుతాము అని అడుగుంటారు పాపం అని. పాపం నిజంగానే అలా అడిగితే మా నాన్నగారు సరదాగా నవ్వేస్తూ అలాగే రండి చూద్దాం అన్నట్టు నవ్వి ఊరుకున్నారు. అయితే ఇప్పుడు సినిమా వాళ్ళ భాషలో చెప్పాలంటే కట్ చేస్తే అలాగే కరెక్ట్ గా 4 ఏళ్లకి నేను 4 2 చదువుతున్నాను. 4 2 చదువుతూ ఉండగా మీరు అప్పుడు అన్నారు ఇట్లాగా 4 ఏళ్ళు ఆగితే ఇస్తామని, మేము ఇట్లా 4 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాము. ఈ పాటికి హరిణి డిగ్రీ పూర్తయి ఉంటుంది, ఒకవేళ ఇంజనీరింగ్ అయితే 4 ఏళ్ళు అయి ఉంటుంది కదండి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉంటుంది, మాకు మరి హరిణిని ఇవ్వడానికి మీకు ఓకేనా, సంబంధానికి మేము వెయిట్ చేస్తున్నాం అని అన్నారు. సో నాన్నగారికి అది ఒక మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. ఏంటి అదే ఇంకా పిల్ల చదువు అవ్వలేదు, ఏంటి అప్పుడే ఇట్లా సంబంధాలకి అడుగుతున్నారు, ఏంటి సంగీతాన్ని తీసుకుంటుందా, అసలు ఇంకా ఎటువైపు వెళ్తుంది కెరీర్ అనేది ఇంకా అది డిసైడే చేసుకోలేదు అన్నట్టు. సో నాన్నగారు వచ్చి, నాన్న ఇది సిచ్యువేషన్, ఇట్లాగా అడుగుతున్నారు, మరి నీ ఉద్దేశం ఏంటి అని అడగడంతో నేను, సరే నాన్నగారు నాకు అదేం ప్రాబ్లం లేదు, సంగీతానికి వాళ్ళు ఎవరైనా సరే మనకి సంగీతానికి ఒప్పుకొని సపోర్ట్ చేస్తాము అని అంటే నాకేమి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు కళాకారులకు ఏంటంటే అండి, ఇప్పుడు మనం బయటికి వెళ్తాము, నువ్వు ఈ టైం కల్లా ఇంటికి వచ్చేయాలి, అదేంటి ఈ టైంకి వచ్చి సాధన చేస్తున్నావు, ఇప్పుడు ఈ టైంకి ఇది చేయలేదు, అదే 9 ఇంటికి రావాలని తెలీదా, ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటే కష్టం అవుతుంది. ఎందుకంటే కొన్ని ఊళ్ళు వెళ్తాము, ప్రోగ్రామ్స్ పాడి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 2 అవుతూ ఉంటుంది. ఆ టైంకి ఓపిక్ గా మన ఇంట్లో ఉన్న వాళ్ళు మనం పిక్ చేసుకోవడానికి రావడం అనేది పక్కన పెడితే, అట్లీస్ట్ మనం తిరిగి వచ్చాక ఈ టైం దాకా ఏంటి ఇంతసేపు అయితే కష్టం అని అనకుండా సపోర్ట్ చేయగలిగే వాళ్ళు ఉండాలి. అంటే దానికి నిజంగా ఆ కళ పట్ల చక్కటి అభిరుచి, నిజంగా కళ గురించి అంటే అర్థం చేసుకోగలిగే అవగాహన ఉండాలన్నమాట. అందుకని అలా వాళ్ళకి ఆ మాత్రం సపోర్ట్ ఇవ్వగలిగితే వాళ్ళేమి, నేను చేసుకోబోయే వాళ్ళు సంగీత కళాకారులు అయిపోవాలి అట్లా ఎప్పుడు అనుకోలేదు నేను. వాళ్ళు నా సంగీతానికి, నేను పాడేదానికి, నేను చేసే ప్రోగ్రామ్స్ కి సహకరిస్తే చాలు. అంటే నన్ను క్వశ్చన్ చేయకుండా ఇంత లేటా, ఇదియా, ఇవాళ కూడా వెళ్ళాలా, అదే నిన్న ప్రోగ్రామ్ పాడొచ్చో మళ్ళీ ఇవాళ కూడా ఉందా, ఇట్లా అనకుండా ఉండి అర్థం చేసుకోగలిగే వాళ్ళైతే చాలు అని చెప్పానన్నమాట. ఇలాగే మాట్లాడుకున్నాం ఇంట్లో అందరం. సరే మా నాన్నగారు కూడా ఇదే చెప్పారు వాళ్ళకి. చెప్తే, అయ్యో అసలు మేము ఇష్టపడిందే హరిణి సంగీతాన్ని చూసి కదండి, సో మాకిష్టం హరిణి కావాలి అని అనుకున్నారు. కాకపోతే అనుకోని కారణాల వల్ల అంటే ఇది జాతకాలు అవి కలవలేదు, ఆ సంబంధం అయితే ముందుకు వెళ్ళలేదు. కానీ హరిణికి సంబంధాలు చూస్తున్నారనే విషయం ఆ నోట ఈ నోట పడి, అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు, వస్తే సంబంధం ఏదైనా ఓకే కన్సిడర్ చేస్తున్నారు అనేది తెలిసి ఇలా సంబంధాలు రావడం మొదలయ్యి, అలా అనుకోకుండా నేను మా వారిని చూడడం, ఇష్టపడడం, ఆయనకి కూడా సంగీతం అంటే చాలా మంచిగా ఇష్టం ఉండడంతో పెళ్లి జరగడం జరిగింది. అయితే మా మావయ్య గారు కూడా సంగీతం అంటే బాగా ఇంట్రెస్ట్ ఆయనకి. సో ఇంట్లో అందరికి, మా మావయ్య గారు అవనండి, మా హస్బెండ్ కవనండి, మా ఆడపడుచు కవనండి, అందరికి శృతి లయ జ్ఞానం చక్కగా ఉంటుందన్నమాట. సంగీతం ఎవరు నేర్చుకోలేదు, కానీ పాత సినిమా పాటలు మా మావయ్య గారికి ఇట్లాగే మా ఇంట్లో విన్నట్టు రికార్డులు, వాళ్ళు పాత సినిమా పాటలు రికార్డులు వింటూ పెరిగారు. అయితే మా మీద ఇంకొంచెం కొత్త పాటలు కూడా విన్నారు. మేమైతే అసలు కొత్త పాటలు వినట్లేదు అప్పట్లో. మా మీద ఇంకొంచెం కొత్త పాటలు కూడా వాళ్ళు వినేవాళ్ళు. సో దానివల్ల ఇంట్లో హమ్ చేసుకోవడం అది బాగా అలవాటు. శృతి లయ జ్ఞానం చక్కగా ఉంది. అందువల్ల నాకు, నేను ఎప్పుడైనా పాట పాడాలన్నప్పుడు, నాకు డ్యూయట్ పాడాల్సిన అవకాశం ఏదన్నా వస్తే, వారు అవసరం వచ్చినా సరదాగా ఆయన కూడా నాతో వచ్చి, అంటే 1-2 సార్లు ఆ పాటని వినిపించి చిన్న చిన్న కరెక్షన్స్ చేస్తే పాపం దాన్ని గుర్తుంచుకుని పాడగలిగే కెపాసిటీ ఆయనకు ఉంది. అది నా అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే. సో ఆయన కూడా ఎంజాయ్ చేస్తారు అట్లా పాడడం. అమెరికాకి వెళ్ళిపోయాక కొంతకాలం నాకు అంటే ఒక రకమైన డిప్రెషన్ లాగా ఉండేది అనమాట. ఎందుకంటే సంగీత వాతావరణానికి ఒక్కసారి దూరం అయిపోయా. అంటే
ఆ సభలన్నిటికీ సభలు అంటే ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది తెలియదు. చిన్న చిన్నగా తెలిసిన అంటే గూగుల్ చేసి ఇవి పలానా ఆర్గనైజేషన్స్ పలానా ఊళ్ళల్లో, ముందు టెంపుల్స్ అనమాట, గుళ్ళన్నిటికీ ఒక పర్సనల్ గా ఈమెయిల్ రాసేయడం, ఇట్లా నేను సింగర్ ని, కర్ణాటిక్ మ్యూజిషియన్ ని, ఇట్లా యుఎస్ వచ్చి కొత్తగా వచ్చాను, సో ఇట్లా ఏమన్నా అవకాశం ఉంటే మీ గుళ్ళో ఏదైనా పాడడానికి గనక ఉంటే గనక తెలియజేయగలరు అంటూ ఇట్లా పర్సనల్ గా ఈమెయిల్స్ రాసేదాన్ని. అయితే తొందరగా ఎవరు దానికి రెస్పాండ్ అయింది లేదు. దానికి అంటే ఇది కరెక్టా కాదా అనేది నాకు తెలియదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రీయ సంగీతాన్ని ఎక్కువ పోషించింది తమిళనాడు వాళ్ళే, తమిళియన్సే. అంటే నేను తమిళియన్ని కాకపోవడం వల్ల తొందరగా రాలేదా అవకాశం ఏంటి అనేది నాకు అయితే దాని గురించి పెద్ద ఐడియా లేదు. కానీ అంటే తొందరగా రెస్పాన్స్ అయితే ఏ ఆర్గనైజేషన్స్ నుంచి రాలేదన్నమాట. అయితే ఇట్లా ఉంటూ ఉండగా ఒకసారి ఇండియాలో ఉండగానే నేను అక్కడికి వెళ్తే ఏం చేయొచ్చు అనే దాని గురించి ఇండియాలో ఉండగానే చిన్న చిన్న మెయిల్స్ అవి రాయడం మొదలు పెట్టాను. మొట్టమొదట ఆర్ష విద్యా గురుకులం నుంచి, పెన్సిల్వేనియా నుంచి నాకు రెస్పాన్స్ వచ్చింది. ఇట్లాగా ఆగస్టు 9వ తారీఖు 2013 ఆగస్టు 9 నేను ఫస్ట్ ప్రోగ్రామ్ పాడింది యుఎస్ లో. సో ఇట్లాగా పాడతారా, ఒక 15 నిమిషాల పాటు పాడడానికి మీకు ఇష్టమైతే గనక రండి, పెన్సిల్వేనియాకి రండి అన్నట్టు. నేను అప్పుడు రోడ్ ఐలాండ్ లో ఉండేదాన్ని అనమాట, ఫస్ట్ వెళ్ళింది రోడ్ ఐలాండ్ కి. సో అక్కడి నుంచి మాకు ఒక 5 గంటల డ్రైవ్. ఇట్లాగా మా వారు 15 నిమిషాలైనా పర్లేదు, నీకు ఇష్టం కదా, ముందు మొట్టమొదటి అవకాశం ఒకళ్ళు నీకు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి స్పందించారు కదా, వెళ్ళి ట్రై చేద్దాము అని చెప్పి ఇట్లాగే డ్రైవ్ చేసుకుంటూ పెన్సిల్వేనియా వెళ్ళామన్నమాట. అది మొట్టమొదటి ప్రోగ్రామ్. 15 నిమిషాలు పాడాలి అని అనుకున్నాను. నేను పాడడం మొదలు పెట్టాక వాళ్ళకి అది చాలా నచ్చేసి కంటిన్యూ చేయండి అని అదొక 1.5 గంటల సేపు సాగింది ఆ ప్రోగ్రామ్. వాళ్ళు, మాకు అసలు తెలియదండి మీరు ఇంత అకంప్లిష్డ్ ఆర్టిస్ట్ అని చెప్పి, ఇంత బాగా పాడతారని చెప్పి, మీరు చెన్నై వాళ్ళకేం తీసుకోకుండా పాడుతున్నారు, సారీ అండి మీ మెయిల్ కి ఇంత లేట్ గా ఆలస్యంగా స్పందించాము అన్నట్టు పాపం వాళ్ళు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి, ఫస్ట్ అంటే అది బేసిక్ గా గుళ్ళో ఊరికనే 15 నిమిషాల పాటు ఆర్తి టైంలో పాడడానికి అన్నట్టు పిలిచిన వాళ్ళు ఇలా ఒక 1.5 hours పాడించేసేసారని చెప్పి వాళ్లే ఒక $500 తీసుకొచ్చి తీసుకోండమ్మా అన్నట్టు ఇచ్చారు. అది నేను నాతో పాటు వైలిన్ మృదంగం వాళ్ళని కూడా పిలిచాను అనమాట. నాకు అసలు అక్కడ ఎలా పే చేస్తారు ఏం తెలియదు. కాకపోతే నేను అది వాళ్ళకి ఫ్రీ కాన్సర్ట్ అని చెప్పి పిలిచాను. వాళ్ళు నాకు ఇవ్వడంతో నేను ఆ ముగ్గురం వాళ్ళిద్దరికి కూడా ఇచ్చేసేసి, నాకు అనుకోకుండా ఇట్లా ఇచ్చారండి అని చెప్పి అది జరగడం చాలా మంచిగా అనిపించింది. సో అట్లా జరిగినప్పుడు అక్కడ విన్నప్పుడు వాళ్ళలో మృదంగిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే బై వర్డ్ ఆఫ్ మౌత్ తను ఇట్లా పాడుతుంది అన్నట్టు తెలిసి, ఒక ఫ్లూటిస్ట్ రామన్ గారు అని చెప్పి ఆయన, నువ్వు డాన్స్ కి పాడతావా అమ్మా అని అడిగారు. నాకు అంటే ఎప్పుడు నేను క్లాసికల్ డాన్స్ కి అంతకు ముందు ఇండియాలో ఉన్నప్పుడు పాడింది లేదు. అయితే నాకు అనుభవం లేదండి దాంట్లో, కానీ నాకు పాడడం చాలా ఇష్టం. అది బై ఎనీ మీన్స్ పాడడం ఇష్టం. డాన్స్ కి పాడడం అని అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకే సొంతంగా డాన్స్ చేసుకోవడం ఇష్టం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కూడా చూద్దాము. సరే, నాకు ఎలా పాడాలి ఏంటి అనేది మీరు నాకు గైడ్ చేయగలిగితే ఒకసారి ఒక ప్రోగ్రామ్ కి ఐ కెన్ డూ ఇట్ అండి అని చెప్పాను. సో అట్లాగా అదే సంవత్సరంలో డిసెంబర్ లో న్యూ జెర్సీలో ఒక డాన్స్ షోకి పాడడం జరిగింది, కూచిపూడి రంగ ప్రవేశానికి. సో అది చాలా బాగా జరగడంతో వెంటనే 2014లో డాన్స్ టూర్ కి తీసుకువెళ్ళడం జరిగింది అనమాట. అంటే మొత్తం అమెరికాలో ప్రతి స్టేట్ లో జరిగే భరతనాట్యం అరంగేట్రాలు అవనివ్వండి, కూచిపూడి రంగ ప్రవేశాలు అవనివ్వండి, ఒడిస్సీ వాళ్ళ ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ అవనివ్వండి, లైక్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కి పిలవడం జరిగింది. అట్లాగా నేను రెగ్యులర్ గా యుఎస్ లో జరిగే డాన్స్ షోస్ కి, కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ వీటన్నిటికీ డాన్స్ ఫార్మ్స్ కి పాడడం అనేది స్టార్ట్ చేశాను. 2013 లో స్టార్ట్ చేశాను. అలా ప్రతి సంవత్సరం మా పాప 2016లో పుట్టింది. అప్పటిదాకా ఎవ్రీ ఇయర్ టూర్ చేసేదాన్ని, ప్రతి స్టేట్ కి వెళ్లి శని ఆదివారాలు అంటే మే నుంచి నవంబర్ దాకా ప్రతి సంవత్సరం టూర్ చేసేదాన్ని. మధ్యలో క్లాసికల్ కాన్సర్ట్స్ కూడా జరిగేవి అదే ఊళ్ళలో. సో శనివారం క్లాసికల్ కాన్సర్ట్ పాడితే ఆదివారం డాన్స్ కి పాడుతూ అలా చేసుకుంటూ 2013 నుంచి 2016 అయితే ఎక్కడా పాడలేదు పాప పుట్టిన సంవత్సరంలో. ఆ సంవత్సరం మినహాయింపు ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం దాకా కూడా ప్రతి సంవత్సరం మే నుంచి నవంబర్ దాకా డాన్స్ షోస్ కి, క్లాసికల్ కాన్సర్ట్స్ కి పాడుతూ ఉండడం జరుగుతుంది అనమాట. ఇది ఇలా జరుగుతూనే ఉండగా 2016లో పాప పుట్టిన సంవత్సరంలో అనుకోకుండా మన పద్మశ్రీ డాక్టర్ నాద సుధారణ అన్నవరపు రామస్వామి గారు అమెరికా రావడం జరిగింది మేముంటున్న ప్రాంతానికి.
సో ఆయన వచ్చినప్పుడు ఇట్లాగా పాపని తీసుకుని, పాపకి 2 నెలలు, నేను, నాన్నగారు, చెల్లెలు అందరూ నా డెలివరీ కోసం యుఎస్ వచ్చి ఉన్నారు. అందరం కలిసి రామస్వామి గారిని కలవడం జరిగితే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, ఒక పెద్ద పెద్ద వాళ్ళందరికీ అనమాట ఆయన సన్మానం జరిగింది ఆ రోజు. మీరు మీ ఊళ్ళో ఇంత టాలెంట్ ఉండి తనని మీరు అసలు సరిగ్గా వాడుకోవట్లేదు, తన దగ్గర ఎంతమంది ఎంత నేర్చుకోవచ్చో తెలుసా, తన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో తెలుసా అంటే ఒక పాజిటివ్ గా మాట్లాడడం వల్ల శృతి లయలు అనే ఒక ఆర్గనైజేషన్ ని ఆ ఊరి వాళ్ళు బాస్టన్ పరిసర ప్రాంతాల్లో స్టార్ట్ చేసి, దానికి ఆ ప్రాంతం అంటే మొత్తం మెసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, న్యూ హాంప్షైర్, కనెక్టికట్, ఈ 4 స్టేట్స్ వాళ్ళు ఒక ఆ 4 స్టేట్స్ వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళ ఊళ్ళలో వర్క్ షాప్స్ లాగా కండక్ట్ చేయించుకుని నా దగ్గర నేర్చుకుని ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అన్నమాట ఆ ఆర్గనైజేషన్ తరపున ఒక సంవత్సరం అన్నమయ్య సప్తగిరి సంకీర్తనలు అవనియండి, ఇంకొక సంవత్సరం రామదాసు కీర్తనలు అవనియండి, ఇంకొక సంవత్సరం త్యాగరాజ ఆరాధనోత్సవాలాగా చేశాము. అంటే మొత్తం త్యాగరాజ పంచరత్నాలు నేర్చుకున్నారు అందరూ. అవి కాకుండా దివ్యనామ ఉత్సవ సాంప్రదాయ సంకీర్తనలు ఇవి నేర్చుకుని పాడడం అనేది జరిగిందనమాట. ఇట్లాగా అంటే ఆ 2016లో నేను ఏమి ప్రోగ్రామ్స్ పాడలేకపోయాని అనుకున్న టైంలో రామస్వామి గారు వచ్చి నాకు చేసిన ఎంతో మేలు అనమాట. అది నాకు చాలా అదృష్టం. సో ఆయన వచ్చి ఆ చిన్న మాట అనడం వల్ల నేను అంతకు ముందు ఎప్పుడు అక్కడ క్లాసెస్ చెప్పడాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. 2016 నుంచి పాప పుట్టిన తర్వాత రామస్వామి గారు చెప్పిన తర్వాత క్లాసెస్ అవి తీసుకోవడం అది కూడా స్టార్ట్ చేశాను యుఎస్ లో. అంతకు ముందు 1-2 తీసుకునేదాన్ని తప్ప, అంటే ఈ టూర్ చేయడం దాంట్లో బాగా బిజీగా ఉండేదాన్ని. సో దానికి టైం అనేది కేటాయించగలిగేదాన్ని కాదు. ఎప్పుడైతే రామస్వామి గారు చెప్పడం, ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం, ఇవన్నీ జరగడం అంటే అది స్టార్ట్ అయింది. అయితే 2020 ఎప్పుడైతే కోవిడ్ అనేది వచ్చిందో ఒక్కసారి కళాకారులందరికీ, అంటే కళాకారులకనే కాదు అందరికీ కూడా వాళ్ళ జరుగుతున్న కార్యకలాపాలన్నీ ఒక పాజ్ లాగా వచ్చాయి. ముఖ్యంగా కళాకారులకి ఏంటంటే ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉన్నప్పుడు చాలా బిజీగా ఉంటారు. ఇప్పుడు అవి ఏమీ లేకుండా సడన్ గా ఆగిపోయేటప్పటికి ఏం చేయాలి, ఖాళీగా ఉన్నాము, కొత్త కీర్తనలు నేర్చుకుంటున్నాము, కొత్త వ్యాపకాలు. అయితే ఈ టైంలో మా పాపకి చిన్న రైమ్స్ పాడేదన్నమాట. అంటే ఇంట్లో ఉన్నప్పుడు తనతో పాటు టైం స్పెండ్ చేస్తే, ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వచ్చినప్పుడు తనతో చిన్న రైమ్స్, తెలుగు రైమ్స్ అన్ని పాడేది. మన ఇన్ఫోబెల్స్ వాళ్ళ రైమ్స్ అన్ని ఉంటాయి కదా, ఇవన్నీ. సో అవి చక్కగా పాడుతోంది కదా, రాగా పాడతావా అంటే సరదాగా పాడడం మొదలు పెట్టింది. అయితే చక్కగా శృతిలో పాడేది. నాకే ముచ్చటేసింది, అరే ఇలా పాడుతోంది కదా, అమెరికాలో ఉంటూ తెలుగు పాడటం, తెలుగు మాట్లాడడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది కాబట్టి సరే తను పాడుతోంది, దీన్ని రికార్డ్ చేసి సరదాగా ఫ్యామిలీలో అందరితో షేర్ చేశాను. అరే బాగుంది భలే బాగుంది, ఇంకొకటి కూడా నేర్పించవే, ఇంకొకటి కూడా పాడుతుందేమో అన్నారు అన్నమాట. అంటే నేను నేర్పించక్కర్లేదు, దానికి పాపం చాలానే వచ్చు, నేను రికార్డ్ చేయడమే కదా ఉన్నది అన్నట్టు. సరే ఇంకా వెంటనే కెమెరా తీసుకుని చక్కగా, కెమెరా అంటే నిజంగా కెమెరా కాదు, ఫోన్ లోనే ఒక ఫ్రేమ్ అది సెట్ చేసుకుని దానిని రాగా ఇప్పుడు నువ్వు ఆ రైమ్ ని పాడు అని అంటే ఫస్ట్ జస్ట్ నార్మల్ గా నుంచుని పాడేస్తే, అట్లా కాదు రాగా ఫ్రీ అయిపోయి చక్కగా కెమెరా ముందు యాక్షన్ చేస్తూ పాడతావా అంటే తను కూడా ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తూ పాడడం స్టార్ట్ చేసింది. తను ఎట్లా అయిపోయిందనంటే ఒక 4 రోజుల పాటు ఏది పాడకపోతే, అమ్మా ఇవాళ మనకి ఇంట్లో షూటింగ్ ఏం లేదా అని అడిగేది. నాకేంటంటే చిన్నప్పటి నుంచి సినిమాలు కానీ ఏమైనా చూస్తున్నప్పుడు అరే ఆ లొకేషన్ ఎక్కడ చేశారు ఈ షూటింగ్ అంటే, ఇప్పుడు అదే ఫ్రేమ్, అదే పాటని గాని, అదే దీనిని గాని వాళ్ళు మన ఇంట్లోనే అదే హీరోయిన్ ఎదురుకుండా కూర్చుని పాడితే అంత బాగుంటుందా? బాగుండదు కదా. నిజంగా ఒక అందమైన లొకేషన్ ఉండాలి, వెనకాల ఒక అందమైన సెట్ ఉండాలి, అవన్నీ ఉంటేనే కదా అదంతా అంత అందంగా కనిపిస్తోంది అని నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్న, అంటే ఆర్ట్ డైరెక్షన్ వైపు ఒక చిన్న పాజిటివ్, అంటే ఒక చిన్న ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. అంటే చూసేటప్పుడు సినిమాని డైరెక్ట్ గా సినిమా అందరూ చూసినట్టు కాకుండా, లేదు అక్కడ ఆ ఫ్లవర్ వాజ్ ఉండడం వల్లే అది అందంగా ఉంది ఆ ఫ్రేమ్, లేదు అక్కడ ఆ చైర్ పెట్టడం వల్లే అందంగా ఉందేమో అన్నట్టు అట్లా ఆలోచిస్తూ ఉండేదాన్ని. సో అట్లాగే నేను అందుకని ఏ పాట పాడుతున్నా లేదు ఆ లొకేషన్ లోనే బాగుంటుంది అన్నట్టు ఒక చిన్న ఎక్స్ట్రా మైల్ వెళ్ళి, లేదు ఇక్కడ ఇట్లా వెనకాల ఇట్లా పెట్టి చేద్దాము, ఇట్లా అలా చేద్దాము, ఊరికే ఇంట్లో కూర్చోబెట్టి సోఫాలో కూర్చోబెట్టి పాడించడం కాదు, ఇట్లా ఒక చిన్న ఎక్స్ట్రా మైల్ వెళ్ళి చేయడం మొదలు పెట్టాను అనమాట. అయితే తన పాటలకి ఎప్పుడైతే రీచ్ వస్తూ ఉంటుందో నేను తనకి అదే పాటని ముందు నేను యాక్షన్ చేస్తూ చూపిస్తుండేదాన్ని, ఇట్లా చేయరాగా అట్లా చేయరాగా. అయితే మా అమ్మాయి అడిగింది, అమ్మా నువ్వు నాకంటే క్యూట్ గా యాక్ట్ చేస్తున్నావు, వై డోంట్ యూ యాక్ట్ అమ్మా, వై డోంట్ యూ డాన్స్ అమ్మా అని అడిగింది.
అని అడిగితే నాకు అప్పుడు గుర్తొచ్చిందల్లా ఏంటి అని అంటే, చిన్నప్పటి నుంచి మా అమ్మ చుట్టాలందరితో చెప్తూ ఉండేది. అంటే మా చుట్టుపక్కల వాళ్ళతో గాని చుట్టాలతో గాని, హరిణి చాలా బాగా డాన్స్ చేస్తుందండి, హరిణి బాగా యాక్ట్ చేస్తుంది, హరిణి చాలా బాగా పెయింట్ చేస్తుంది, హరిణి ఇది హరిణి అది అని. సరే పెయింటింగ్ అంటే 10th క్లాస్ వరకు ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి కాబట్టి సరే కొంత నమ్మేవాళ్ళేమో. అయితే హరిణి డాన్స్ చేస్తుంది, హరిణి ఇట్లా అంతా డెకరేట్ చేస్తూ ఉంటుంది, వెనకాలంతా ఇట్లా ఉండాలి ఫ్రేమ్ అట్లా ఉండాలని చెప్తూ ఉంటుంది, మాకు కూడా ఇలా చెప్తూ ఉంటుంది, హరిణి యాక్ట్ చేస్తుంది డాన్స్ చేస్తుంటే ఇవన్నీ ఎంత మటుకు చుట్టాలందరూ నమ్మేవాళ్ళు అనేది నాకు ఇవాళకి డౌటే. ఎందుకంటే నేను వాళ్ళందరి ముందు ఎప్పుడు ఇవన్నీ చేసింది లేదు. అయితే నేను రాగతో కూడా ఒక్క నిమిషం ఆలోచించాను, అవును నిజంగానే హరిణి అంటే ఏంటి, హరిణి అంటే నిజంగానే హరిణి ఇవన్నీ చేస్తుంది, హరిణికి ఇవన్నీ ఇంట్రెస్ట్, కానీ అది నిజంగా బయట ప్రపంచం ఎప్పుడు చూసింది లేదు కదా. రేపు పొద్దున నా పిల్ల పెద్దదయ్యాక రాగా నేను కూడా చిన్నప్పుడు ఇట్లా డాన్స్ చేసేదాన్ని, నీలాగే యాక్ట్ చేసేదాన్ని, నీలాగే ఇట్లా చేసేదాన్ని అని చెప్తే ఐ నెవర్ నో మమ్మీ, ఐ నెవర్ సా యూ అని అందనుకోండి, అప్పుడు ఏంటి కరెక్ట్ గా. పైగా ఈ జనరేషన్ పిల్లలు అలాంటప్పుడు ఒక వీడియో తీస్తూ ఉంచొచ్చుగా, నేను నమ్మను అని అంటే ఏంటి అని అనుకున్నా అన్నమాట. నిజమే, చాలా మంది ఒక చిన్న డౌట్ కూడా ఉండింది, ఈ సినిమా పాటలు ఇవన్నీ చేస్తున్నాను, పాడడం మొదలు పెడుతున్నాను, ఇది ఇంట్రెస్ట్ చేద్దాము అనుకున్నప్పుడు ఒక అనుమానం ఏముండిందంటే, అమ్మ వాళ్ళు కూడా అదే వ్యక్తపరిచారు. ఏమని అంటే, నువ్వు శాస్త్రీయ సంగీతం పాడతావు, ఇవాళ దాకా హరిణి అంటే కూర్చుని ఓన్లీ క్లాసికల్ పాడుతుంది, అలాంటిది హరిణి సడన్ గా సోషల్ మీడియాలో సినిమా పాటలు పాడేస్తోంది, ఇలా వాళ్ళ ఆయనతో ఇట్లా యాక్టింగ్ అంతా చేసేస్తోంది, మొహంతో అభినయం అంతా చేసేస్తోంది అని అంటే ఎంతమంది దాన్ని పాజిటివ్ గా తీసుకుంటారో, హరిణి అంటే మేము ఇలా ఊహించలేదు అని ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమన్నా వస్తుందేమో అని వాళ్ళు భయపడ్డారు, దాన్నే వ్యక్తపరిచారు కూడా. ఎందుకంటే నా ఫేస్బుక్ పేజ్ లో అవనియండి వీటన్నిటిలో సంగీతానికి, శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులందరూ నాకు ఆల్రెడీ ఫ్రెండ్స్ గా ఉన్నారనమాట. సో వాళ్ళందరూ ఏమంటారు ఏమనుకుంటారు అని చెప్పి ఇట్లా ఒక చిన్న ఇది బెరుకుంది. అయితే నేను ఒకటే అన్నాను, నేను చేస్తోంది తప్పు కాదు, నాకు అది నిజంగా ఇష్టం. రేపు పొద్దున్న హరిణి అంటే ఏంటి అని నాకు నేను ప్రశ్నించుకున్నా, హరిణి అంటే నిజంగా ఇదే, హరిణి ఒక్క శాస్త్రీయ సంగీతమే హరిణికి ఇష్టం అని అంటే, హరిణికి చాలా ఇష్టం శాస్త్రీయ సంగీతం అంటే, కానీ హరిణికి మిగతా చాలా విషయాల్లో కూడా చాలా మంచి మంచి అభిరుచులు ఉన్నాయి, అవన్నీ కూడా చాలా ఇష్టం అనేది నేను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను అని అనుకుని నిర్ణయించుకుని మా వారిని అడిగితే మా వారు అసలు గ్రీన్ సిగ్నల్ అనమాట, జస్ట్ గో అహెడ్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నట్టు అనమాట. సో ఇంకా ముందుకు వెళ్ళిపోయాను. అయితే తను కూడా చాలా బాగా పాడతారు, మా వారు పేరు శ్రీహర్ష. సో మొదట్లో అంతా నేనే స్టాటిక్ ఫ్రేమ్ పెట్టేదాన్ని, ఎదురుకుండా ఫ్రేమింగ్ అంతా చూసుకుని ఫోన్ తీసుకెళ్లిపోయి స్టాండ్ కి స్టాటిక్ గా పెట్టేసి ఇట్లా ఇదంతా డెకరేట్ చేశాను. మా వారిని బావా అంతా రెడీ, నేను మా వారిని బావా అని పిలుస్తాను. సో బావా అంతా రెడీ, బావా వచ్చేసేసి వచ్చి ఇప్పుడు నేను నేర్చుకున్నా కూడా ఆ పాట పాడేసేసి వెళ్ళిపోదామా అంటే, సరే అలా వచ్చి పాడేసి వెళ్ళిపోయేవారు. అయితే పెళ్లికి ముందు నాతో ఆయన ఒక మాట అన్నారు, నాకు ఫోటోగ్రఫీ చాలా ఇష్టం, నాకు వీడియోలు తీయడం ఇష్టం అని. అది గుర్తుంది నాకు ఎప్పుడు బ్రెయిన్ లో, కాకపోతే పెద్దగా ఆయన్ని వాడింది లేదు ఆ విషయంలో. నేను అనుకునేది అనమాట పెళ్లికి ముందు ఆయన మాట అన్నప్పుడు, పోనీలే నాకు ఫోటోలు వీడియోలు తీయించుకోవడం ఇష్టం, నీకు తీయడం ఇష్టం, సరిపోతుంది ఇదేదో అనుకున్నా. అయితే అది లక్కీగా ఆయనకి ఏంటంటే ఎక్కువసేపు కెమెరా ముందు ఉండడం, పాటలు తను పాడడం అదంతా కొంచెం షై అనిపించేది. సో కొన్ని ఎపిసోడ్స్ అయిపోయాక, నీకు బాగా గెంతడం ఇష్టం, నువ్వు ఒక చోట కుదురుగా ఉండలేవు, నీకు యాక్టింగ్ ఇష్టము, నాకు తీయడం ఇష్టం, నేను వీడియోలు తీస్తాను, నువ్వు వెళ్ళి హాయిగా నీకు ఆల్ ఫ్రీడమ్ ఉంది నా వైపు నుంచి, నువ్వు డాన్స్ చేసుకో, నువ్వు స్టార్ట్ చేయనంటే ఓకే. సో నేను ఇంకా ఓకే ఇది కూడా బాగానే ఉంది కదా అని నేను ఆయనని చెప్పేదనమాట. ముందే ఒక పాట పాడుకున్నప్పుడు ఈ లొకేషన్ ఫలానా అయితే బాగుంటుంది అని ఊహించుకుని, నాకు ఇట్లా కావాలి, ఈ ఫ్రేమ్ లో నాకు అదంతా రావాలి, ఇదంతా కావాలి బావా, ఇట్లా తీయి అట్లా తీయి అని చెప్తే పాపం ఆయన వచ్చేసేవారు, ఆ ఫలానా టైంకి అది తీసేసి నాకు ఇచ్చేసేవాడు. దాన్ని నేనే చిన్నగా మొదట్లో అంతా మా తమ్ముడు పిన్ని కొడుకు జయదేవ్ అని చెప్పి తను ఎడిట్ చేసి ఇచ్చేవాడు అనమాట. అంటే ఎడిట్ చేయడం అంటే ఈ పాటని ఆ వీడియోని అంత పెద్దగా ఎక్కువ యాంగిల్స్ లో తీసేదాన్ని కాదు, ఎక్కువ స్టాటిక్ గానే ఉండేది. సో అవన్నిటిని సింక్ చేసేవాడు. అయితే పాపం తను జాబ్ చేస్తున్నాడు, తను టెస్టాలో పనిచేస్తాడు. సో వీటన్నిటిలో ఈ టైం అనేది కుదరడం కొంచెం కష్టమైపోయి నేనే నేర్చుకుందామని చెప్పి, సో నేనే ఎడిటింగ్ అది నేర్చుకుని ఇంకా నేనే ఎడిట్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేసి వీడియో, ఇంకా నేను ఎప్పుడైతే ఎడిట్ చేయడం మొదలు పెట్టానో ఇక మనకి చేతిలో విద్య అంటే మరి సినిమా స్థాయిలో అంత భారీ ఎడిటింగ్ కాదు, కానీ నాకు తోచినంత మటుకు, నాకు ఇష్టంగా అనిపిస్తున్నంత మటుకు ఎడిట్ చేయగలుగుతున్నానని తెలిసినప్పుడు ఇంకా ఒక చోట కుదురుగా నుంచుని
పాడడం, స్టాటిక్ ఫ్రేమ్ పెట్టుకోవడం ఆపేసి పద బాబా ఇక ఆ లొకేషన్ కి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఈ పాటకి అక్కడికి వెళ్దాం, ఇప్పుడు నువ్వు క్లోజ్ తీయి, మిడ్ తీయి, నాకు లాంగ్ ఫ్రేమ్ తీయి అంటూ ఇక టర్మినాలజీ వాడడం అనేది మొదలుపెట్టి ఇంకా అన్ని తీయించి దీనిని ఎడిట్ చేసుకుంటూ రావడం మొదలైంది. అయితే ఇవాళ దాకా తీసిన ఏ పాట అయినా కూడా మా ఐఫోన్ లో తీసుకుంటూ, అదే ఐఫోన్ లో పాట పాడుతూ, అదే ఐఫోన్ లో ఎడిట్ చేసుకుంటూ, అదే ఐఫోన్ లో రికార్డ్ చేస్తూ, వీడియో తీస్తూ అన్ని అందులోనే జరుగుతూ వచ్చాయి. ఇలా చేస్తూ ఉన్న టైంలో ఇవే పాటల్ని ఫేస్బుక్ ద్వారా చూసి టచ్ ఎ లైఫ్ టాల్ రేడియో రమాదేవి గారు ఆవిడ నన్ను సంప్రదించడం, కొత్తగా ఇట్లాగా ఒకటి కాలిఫోర్నియా బేస్డ్ రేడియో ఒకటి స్టార్ట్ చేస్తున్నాము అమ్మా, ఇట్లా నీ యాక్టివిటీస్ అన్ని చూస్తున్నాము, నువ్వేమన్నా ఒక షార్ట్ ఫిల్మ్ లాగా తీసిస్తావా మాకు అని అడిగారు. అంటే అప్పటిదాకా సరదా ఉంది కానీ ఎప్పుడు అది నేను అటెంప్ట్ చేయగలుగుతాను అని ఆలోచించింది లేదు. సరే, అప్పుడు సంక్రాంతి వస్తుంది అనమాట. వాళ్ళు నన్ను అడిగింది కరెక్ట్ గా డిసెంబర్ 28వ తారీఖు టైంకి అడిగారు, ఇట్లాగా తీస్తావా అని అడిగితే, సరే సంక్రాంతి మీద తీసిస్తాను అని చెప్పి 5 రోజుల్లో ఇంటి ఎదురుకుండా ఉన్న వాళ్ళందరినీ పిలుచుకుని, నేనే సంక్రాంతికి ఒక స్క్రిప్ట్ రాసుకుని, నేనే ఇట్లా తీయాలి అని చెప్పి సంక్రాంతి మీద ఉన్న పాయింట్స్ అన్నిటినీ కవర్ చేసుకుంటూ, మొత్తం అందరికీ డైలాగ్స్ నేనే రాసుకుంటూ అందరినీ పిలిచి వాళ్ళందరికీ ముందు ఫస్ట్, ఎందుకంటే ఆ సంక్రాంతి మేము ఆ షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు బోలెడు మంది, అంటే నలుగురు చిన్న పిల్లలు ఉన్నారన్నమాట. సో వాళ్ళందరూ అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు, తెలుగు ఎంత మాట్లాడగలరు మాట్లాడలేరు అనేది తెలియదు. కానీ నాకు నా షార్ట్ ఫిల్మ్ లో నేను తీస్తున్నానంటే సాధ్యమైనంత తెలుగే మాట్లాడిద్దామనే ఒక చిన్న ఆరాటం అనమాట, తపన. అందుకని పిల్లలందరికీ ముందు డైలాగులు నేర్పించేసుకుని, ముందు డబ్బింగ్ చెప్పించి, తర్వాత ఆ డైలాగ్స్ ని ప్లే చేసి స్పీకర్ లో యాక్టింగ్ చేయించుకుంటూ 5 days 2 days డబ్బింగ్ చేయించుకుని 3 days లో యాక్ట్ చేసి -22 వాతావరణంలో అవుట్డోర్ షూట్ లో సంక్రాంతి చేసి, బాస్టన్ వాతావరణం, చలి వాతావరణంలో 5 రోజుల్లో వాళ్ళకి ఆ షార్ట్ ఫిల్మ్ ని సబ్మిట్ చేయడం జరిగింది. అది వాళ్ళకి చాలా మంచి రీచ్ రావడంతో ఒక 3-4 నెలల తర్వాత నన్ను వాళ్ళ దానికి ఫుల్ టైం మాకు పనిచేస్తావా ఆర్జేగా అని అడగడం, నాకు కూడా సరే, అంటే నాలో ఇంకా ఏమేమి ఉన్నాయి నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకునే ఈ విధానంలో, ఓకే నాకు ఒక యాంకర్ గా చేయడం ఇష్టం, ఒక ఆర్జేగా చేయడం ఇష్టం అని నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇట్లాగా టాల్ రేడియోకి ఆర్జేగా విజేగా పనిచేయడం అనేది స్టార్ట్ చేశాను. అయితే ఈ సోషల్ మీడియాలో నేను పాడి అప్లోడ్ చేయడం అనేది ప్రారంభించాక, అంటే అంతకు ముందు కూడా ఫేస్బుక్ లో అనేది ఉన్నాను, కాకపోతే ఇంత యాక్టివ్ గా ఎప్పుడు లేను. అలాగే యూట్యూబ్ అవనియండి, ఇన్స్టాగ్రామ్ అవనియండి, ఈ అకౌంట్స్ అన్ని, ఇన్స్టాగ్రామ్ అయితే చాలా రీసెంట్ గా స్టార్ట్ చేసింది, యూట్యూబ్ అయితే కొన్ని ఏళ్లగా ఉంది, అలాగే ఫేస్బుక్ కూడా కొన్ని ఏళ్లగా ఉంది. కాకపోతే ఎప్పుడు ఐ వాజ్ నెవర్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. అయితే ఒక రకంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం వల్ల ఏంటనంటే, ఇప్పుడు అట్లీస్ట్ ఈ జనరేషన్ వాళ్ళకి ఆడియన్స్ లోకి తొందరగా రీచ్ అవ్వడానికి ఇది ఒక చక్కటి అవకాశం. సో అలాగే, అంటే అనుకోకుండానో నేను పెట్టడం, జనాలు దానిని చూసి పాజిటివ్ గా స్పందించడం, మంచి కమెంట్స్ రావడం, అట్లాగే కొంతమంది నాది ఎక్కువ ఫాలో అవుతున్న వాళ్ళు నాకు తెలిసి ఎంత మాత్రం యూత్ ఫాలో అవుతున్నారు నా పేజ్ అనేది నేను చెప్పలేనంత ఖచ్చితంగా. ఎందుకంటే నాకు చాలా చక్కటి, అంటే నేను అంటే దానికి రీజన్ అయి ఉండొచ్చు. ఒకటి ఏంటి అని అంటే, నేను సెలెక్ట్ చేసుకుంటున్న పాటలు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎక్కువ పాత పాటలు, ఎక్కువ సాహిత్యం బాగుండేవి, ఇట్లాగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అశ్లీలతకి తక్కువ ఉండే కంటెంట్ కాబట్టి మధ్య వయసులో ఉన్న వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం నా పేజ్ లో. సో వాళ్లే చాలా చక్కటి స్పందన ఇస్తూ ఉండడం, అమ్మ హరిణి నిన్ను చూస్తుంటే అచ్చు మా పిల్లల్ని చూసుకుంటున్నట్టే ఉంది, మా పిల్లలు కూడా నీలాగే పెంచాలని అనిపిస్తోంది, అబ్బా మాకు నీలాంటి ఒక్క కూతురుంటే బాగుండు, ఇలాంటి కమెంట్స్ వాళ్ళ ఇంట్లో పిల్లగా నన్ను కలుపుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. సో నిజంగా అంటే ఇప్పుడు వాళ్ళందరూ వాటన్నిటిని చదువుతూ, అన్నిటిని ఫాలో అవుతూ చూస్తూ ఇంకేం వస్తుంది నెక్స్ట్ హరిణి దగ్గర నుంచి కొత్తగా వెయిట్ చేస్తున్నామంటే, ప్రస్తుతానికి నాకు కూడా తెలీదు. నిజానికి ఏదైనా కొత్తగా వస్తే ట్రై చేయాలని, చూడాలని, నన్ను నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాను. ఇవాళ దర్భా హరిణి అంటే, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ దర్భా మృదురవళి మా చెల్లెలు ఒక నలుగురికి తెలుసు అని అంటే, దీని వెనకాల మా అమ్మ, మా నాన్నగారు
వీళ్ళ కృషి ఎంతో ఎక్కువ. అంటే చిన్నప్పుడు మనం పిల్లలందరం ప్రాక్టీస్ చేయండి అంటే చేయడానికి ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మిగతా పిల్లలందరూ ఆడుకుంటున్నారు, మనల్ని మాత్రమే ఎందుకు ఇప్పుడు కూర్చొని ప్రాక్టీస్ చేయండి అంటారు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మాకెంత పట్టుదల ఉంది వీటిల్లో, ఈ రంగంలో గానీ అసలు ఏదన్నా ఇప్పుడు ఇవాళ ఒకళ్ళు మమ్మల్ని చూసి ఇది బాగుంది, బాగా చేస్తున్నారు, హరిణి లాంటి పిల్ల మాకు కూడా ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు అని అంటే దీంట్లో మాదేమన్నా ప్రయత్నం గాని మా కృషి గాని ఇందులో 10% ఉంటే 90% దీని వెనకాల మాకంటే ఎక్కువ గట్టిగా పట్టుదలగా కూర్చుని మా వెంటపడి మరి మా చేత మాకు నేర్పించి సాధన చేయించి ఇవాళ మేము ఇలా పాడుతున్నాము అన్న ఒక నలుగురికి తెలుసు అన్న దానికి కేవలం కారణం మా అమ్మగారు, మా నాన్నగారు, మాకు విద్య నేర్పించిన గురువులు. వీళ్ళందరికీ మేము మా జీవితాంతం ఎప్పటికీ నేను మా చెల్లెలు అవనండి రుణపడి ఉంటాను. పలుకుతే నెలతల్లి పవళించెను కలికితనముల విభుని కలసినది గాన పలుకుతే నెలతల్లి పవళించెను నిగని మోముపై నెరులు గెలకుల చదర పగలైన దాక చెలి పవళించెను తెగని పరిణతులతో తెల్లవారిన దాక జగదేకపతి మనసు జటి గోనెగాన పలుకుతే నెలదల్లి పవళించెను నల్లని వాడా నే గొల్ల కన్నెనోయ్ పిల్లన గ్రోదుము నాయుళ్ళము రంజిల్లగా నల్లని వాడా మనసున మల్లెల మాలలుగెలే కన్నుల వెన్నెల డోలలుగెనే కొమ్మల గోవలు గుసగుసమనినా రెమ్మల గాలులు ఉసురుసురనినా అలలు కొలను గలగలమనినా అలలు కొలనులో గలగలమనినా దౌల వేణు సవ్వడి వినినా దౌల వేణు సవ్వడి వినినా నీవు వచ్చేవని నీ పిలుపే విని నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరెడి కలయ చూచి తిని ఘడియేనిక విడిచిపోకుమా ఘడియేనిక విడిచిపోకుమా ఎగసిన హృదయము పగుల నీకుమా ఎన్నాళ్ళకి బ్రతుకు పండెను ఎంత హాయి వీరేండెను రూపున కెరైన దానా జానా నెరజానా నీ రూపున కెరైన దానా నెరజానా నెనరుపుత బురానా కూరిమి మీద నీతో కులికే కూరిమి మీద నీతో కులికే
వరము లభించెను బ్రతుకే ఫలించెను వలపుల వలరాయ నన్నేలరా 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 జన్ 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 ఆ ఆ అరుణ సంధ్యా కిరణాలలోన వలపు పయనాల గిలిగింతలోన మురిసెనాలోన మోహాల తలపు మురిసెనాలోన మోహాల తలపు విరిసె మురిపాల కలలేవు మరి మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం రాగముతో అనురాగముతో మెల్లమెల్లగా నిరురారావే మెల్లమెల్లగా చల్ల చల్లగా రావే నిదురాయిగా కలువ కన్నీయలా మలచిన తుమ్మెదరేడువై కన్నుల వ్రాలవే మెల్లగా రావే నిదురాయిగా మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావే నిదురాయిగా